తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించనుంది. నీతి ఆయోగ్, ఐఎస్బీ హైదరాబాద్ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. ఇవాళ నుంచి 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. తొలి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ప్రసంగాల అనంతరం మొత్తం 27 సెషన్లు ఉండనున్నాయి. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. యమున, భారత్ ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను అట్టహాసంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పటికే మనం భారత్ ఫ్యూచర్ సిటీ చేసుకుని ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా 44 దేశాల నుంచి కూడా 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. ప్రారంభ వేడుకకు సుమారు 2000 దేశ విదేశీ అతిథులు కూడా హాజరవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఈ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా సమ్మిట్ లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ జెరేమీ, నోబెల్ శాంతి బహుమతి కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా కూడా ఈ సమ్మిట్లో ప్రసంగించబోతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతుంది. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం వైపు నుంచి అందించేటువంటి సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. మొత్తం 2 రోజుల పాటు 27 అంశాలలో సెషన్స్ కూడా ఉన్నాయి. అందుకు వీలుగా సెమినార్ హాళ్లను కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ దేశీయ అతిథులు, పెట్టుబడిదారులకు తెలంగాణలో ఉన్నటువంటి ఎలాంటి ఉన్నాయనే అన్ని విషయాలు కూడా తెలియజెప్పేలా కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమ్మిట్ ఈ రోజు 1:30కు గవర్నర్ ప్రారంభిస్తారు. 12:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను ఆయన సందర్శిస్తారు. అదేవిధంగా 1:30కు వేడుక ప్రారంభమవుతుంది. తర్వాత వేడుకపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. 2 ఏళ్ల విజయోత్సవాలతో పాటు తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను వివరిస్తారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సును తలదన్నేలా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల సంబంధించిన 3000 మంది దిగ్గజాలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే పోలీసులను కూడా పెద్ద ఎత్తున మోహరించి దాదాపు 6000 మంది పోలీసులతో కూడా ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి 15 నిమిషాలకు 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యంగా చూసినట్టయితే ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పేరొందినటువంటి కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ లండన్ ప్రతినిధులతో పాటు విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులంతా కూడా సమావేశమవుతారు. ముఖ్యంగా రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి ఇక్కడ ఏర్పాటు చేసిన విందులో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా చూసినట్టయితే మొత్తంగా ఈ సమ్మిట్ సంబంధించి తొలి రోజున మొత్తం 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా డిస్కషన్స్ జరుగుతుంటాయి. ముఖ్యంగా తెలంగాణ భవిష్యత్తు ఇంధనం, గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు అనే అంశం, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వాహనాలు, నాన్ ఎమిషన్ టెక్నాలజీ, సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్ అవకాశాలు, విద్యారంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్గా తీర్చిదిద్దే వ్యూహం, అదేవిధంగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై కూడా చర్చ కూడా జరగబోతోంది. అంతర్జాతీయ అవకాశాలు, అదేవిధంగా నైపుణ్య మార్పిడి విధానాలపై కూడా చర్చ జరగబోతుంది. ఆరోగ్య రంగం, అభివృద్ధి రంగంతో పాటు వివిధ రంగాలపైన చర్చ కూడా కంటిన్యూగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడికంతా కూడా ఆల్మోస్ట్ ప్రతినిధులంతా కూడా చేరుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రస్తుతం మనం చూడవచ్చు, పెద్ద ఎత్తున ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఈ ఎంట్రన్స్ ద్వారానే వచ్చే వాళ్ళ అతిథులంతా కూడా లోపలికి వెళ్తుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఒక రోబోట్ను కూడా ఏర్పాటు చేశారు. రోబో వచ్చే వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ రోబో చూడొచ్చు, రోబో అందరూ కూడా వెల్కమ్ పలుకుతూ ఉంటుంది. వచ్చే వాళ్ళకు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సంబంధించి వెల్కమ్ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. రోబో కూడా స్వాగతం చెప్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. వచ్చే వాళ్ళందరినీ కూడా ఇక్కడ చెక్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. అంతర్జాతీయ సదస్సు కాబట్టి ఖచ్చితంగా అందరు చెక్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.
పాసులు లేని వాళ్ళని మాత్రం ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించడం లేదు. మొత్తంగా చూసినట్టయితే ప్రస్తుతం చాలా మంది అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అధికారులు కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. టోటల్గా చూసినట్టయితే 2 రోజుల పాటు ఈ సదస్సు చాలా అట్టహాసంగా ఈ ప్రభుత్వం అయితే నిర్వహించబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన మాత్రం ఏర్పాట్లు అయితే ఇప్పటికీ పూర్తయ్యాయి. యమున. రైట్, థ్యాంక్ యూ చందు.